హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ప్రశ్న. మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అప్లోడ్ చేశారు. అందులో థంబ్‌నెయిల్ బాగుంది, కంటెంట్ కూడా బాగుంది. కానీ వ్యూస్ అనేది రావట్లేదు. ఎందుకు మీకు తెలుసా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎందుకన్నది. చాలామంది అంటారు, "అన్నయ్య ఎస్‌ఈ ప్రాసెస్ సరిగ్గా చేయట్లేదు. లేదంటే వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ లేదు." ఇటువంటిది అనుకుంటారు. నేను స్టార్టింగ్‌లో చెప్పా వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ వ్యూస్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఎస్‌ఈఓ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్‌గా చేయట్లేదనమాట. అసలు ఎస్‌ఈఓ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఈ వీడియోలో క్లియర్‌గా మనం మాట్లాడుకుందాం. అండ్ క్లియర్‌గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి కూడా క్లియర్‌గా చూపిస్తా. ఆ ప్రాసెస్‌లో మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా సరే డెఫినెట్‌గా మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. దాదాపు 25 డేస్ అనేది వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. మరి ఈ వీడియోలో ఎస్‌ఈఓ ప్రాసెస్ అంటే ఏంటి? దాన్ని ఎట్లా చేసుకోవాలి? అసలు ఎస్‌ఈఓ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లోని యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ స్ట్రాటజీస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి అంటే ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకుంటే నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఇలా మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు వ్యూస్ రావట్లేదు అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది కనుక చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఈఓ అంటే ఏంటి? ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అసలు ఎస్ఈఓ ఎందుకు చేసుకోవాలి బ్రో అనుకొని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అసలు ఎస్ఈఓ ఎందుకు చేసుకోవాలంటే మన వీడియో అనేది అప్లోడ్ చేసినాక దాన్ని అప్లోడ్ చేసే ముందు మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాము, మన వీడియోకి తగిన వ్యూవర్స్ ఉంటారు కదా, అండ్ వీడియోస్ చూస్తున్నారు కదా వ్యూవర్స్, దెన్ క్రియేటర్స్కి మన వీడియో రికమెండ్ చేయాలంటే ఎస్ఈఓ ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. కావాల్సిన ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్, డిస్క్రిప్షన్ అన్ని ప్రాపర్గా మెన్షన్ చేస్తేనే ఓకే పలానా కంటెంట్ వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేశారు, యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది. మనం సిగ్నల్స్ ఇస్తున్నట్టు ఇట్లా అర్థం చేసుకుని ఈ వీడియోకి తగిన క్రియేటర్స్కి, వ్యూవర్స్కి నేను రికమెండ్ చేస్తా. అప్పుడు అది ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. ట్రాఫిక్ సోర్స్ని క్లియర్గా అయినప్పుడు వెంటనే మన వీడియో రికమెండ్ చేస్తుంది. అప్పుడు మనకు వ్యూస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది కనుక ఎస్ఈఓ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఈఓ ప్రాసెస్లోని స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చబుల్ టాపిక్ ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అసలు సెర్చబుల్ టాపిక్ అంటే ఏంటి బ్రో? ఇది ఇది అందరికీ డౌట్ ఉంటుంది. మొదట సెర్చబుల్ టాపిక్ అంటే సెర్చబుల్ టాపిక్ని తీసుకొని వర్క్ చేసేస్తారు. బట్ సెర్చబుల్ టాపిక్ చేసే ముందు ఆడియన్స్ ఎటువంటి కీవర్డ్స్ పైన సెర్చ్ చేస్తున్నారు, ఎటువంటి వీడియోస్ చేస్తే మన వీడియో అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అన్నది పర్ఫెక్ట్గా మనం ముందు గ్యాదరింగ్ చేసుకోవాలి. అంటే రీసెర్చ్ చేసుకోవాలి. అట్లా రీసెర్చ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ టాపిక్ పైన మనం వీడియో చేస్తే యూట్యూబ్ అనేది ఎలా వాళ్ళకి రికమెండ్ చేయకుండా ఉంటుంది? ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే మనం ప్రాపర్ ఎస్ఈఓ చేసి ఉంటాం కదా. సెర్చబుల్ కీవర్డ్స్ ఇస్తాము, ట్యాగ్స్ ఇస్తాము, అన్ని ప్రొవైడ్ చేస్తాం కనుక వెంటనే మన వీడియో రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేయాలంటే సెర్చబుల్ టాపిక్ పైన మనం వర్క్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు, అన్న మనం పలానిది కుకింగ్ కంటెంట్, లేదంటే గేమింగ్ ఛానల్, లేదంటే ఇట్లా వ్లాగింగ్, మరి ఎట్లా బ్రో? ప్రతి ఒక్క కంటెంట్కి ప్రతి దీనికి యూట్యూబ్ అనేది సెర్చబుల్ టాపిక్ ఉంటుంది. మీ వైట్ స్టూడియోలో ప్రొవైడ్ చేస్తారు. దెన్ మీరు ఏదైతే కీవర్డ్ పైన వీడియోస్ చేశారో ఆ టైటిల్ అనేది తీసుకొని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు అక్కడ సజెస్టెడ్లో చాలా కీవర్డ్స్ వస్తాయి. దాన్ని తీసుకొని మీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి. సింపుల్, సరిపోతుంది పర్ఫెక్ట్‌గా. వాళ్ళు ఏంటంటే ఎందుకంటే కీవర్డ్స్ పైన ఎక్కువ మంది వ్యూవర్స్ అనేది సెర్చ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మన వీడియో ఎందుకు రికమెండ్ చేయదు చెప్పండి? డెఫినిట్‌గా రికమెండ్ చేస్తుంది. కనుక ఆ కీవర్డ్స్ అనేది మీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తారనుకోండి సరిపోతుందనమాట. దెన్ సెకండ్ వచ్చేసి టైటిల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు టైటిల్‌లో మెయిన్ కీవర్డ్ ఉండేటట్టు ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు మెయిన్ కీవర్డ్ అంటే ఏంటి? అది ఎట్లా ఉంటుంది? చాలా మందికి ఇటువంటి డౌట్ ఉండొచ్చు. మెయిన్ కీవర్డ్ అంటే ఏంటి? నేను చేసే కంటెంట్ పరంగా నేను చెప్తున్నా. మీ కంటెంట్‌కి రిలేటెడ్‌గా మీరు ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి, లేదంటే ఈ 5 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ చాలా స్పీడ్‌గా వస్తున్నారు. ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏదవుతుంది చెప్పండి? సబ్స్క్రైబర్స్. ఒక వ్యూవర్ వచ్చి సబ్స్క్రైబర్స్ అని సెర్చ్ చేసిన వెంటనే మన వీడియో అంటే రికమెండ్ చేయడానికి యూట్యూబ్ రెడీ చేసేస్తుంది. పలానా వీడియో ఫ్రెష్‌గా అప్లోడ్ అయ్యి ఉంది, ఈ వీడియో ఒకసారి చూడు అనుకుని ఇట్లా పంపించడానికి రెడీగా ఉంటుందన్నమాట. కనుక ఇట్లా మెయిన్ కీవర్డ్ ఉండే టైటిల్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్‌గా మీ వీడియోని రికమెండ్ చేసే ఆటోమేటిక్ ట్రాఫిక్ సోర్స్ దొరికిపోతుంది యూట్యూబ్ ఆల్గోరిథంకి. కనుక వెంటనే మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. కనుక టైటిల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలో తెలుసు కదా. మెయిన్ కీవర్డ్ ఉండే టైటిల్ అనేది ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి థంబ్‌నెయిల్. గుర్తుపెట్టుకోండి, ఎస్ఈఓ వల్ల మన వీడియో అనేది కనిపించలేదనుకోండి, థంబ్‌నెయిల్ అయినా అట్రాక్ట్‌గా, ఐ క్యాచ్‌గా ఉండాలన్నమాట. క్లిక్ త్రూగా కనిపించాలి. అసలు క్లిక్ త్రూ అంటే వీడియో ఒకటి థంబ్‌నెయిల్ ఇట్లా ఎప్పుడు పెట్టకూడదు. ఐ క్యాచ్. ఐ క్యాచ్ అంటే హై కాంట్రాస్ట్ ఉన్న కలర్స్తోని, బిగ్ టెక్స్ట్ అండ్ బిగ్ ఫేస్తోని ఇట్లా ఎడిటింగ్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. కనుక సిటిఆర్ పెంచేలా, హెల్ప్ఫుల్ అయ్యేలా ఇట్లా హై
కాంట్రాస్ట్ ఉన్న తమ్నెల్ ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటారో అండ్ ఎడిటింగ్ చేసుకుంటారో అప్పుడే మీ వీడియోకి ఎక్కువ క్లిక్ త్రూ రేట్ వచ్చి ఎక్కువ వ్యూస్ వస్తాయి. కనుక ఎస్ఈఓ ప్రాసెస్ చేసిన వెంటనే మనకు వ్యూస్ వచ్చేస్తాయి అనేసి మీరు అనుకోవచ్చు. అట్లా అనుకోకండి. ఎందుకంటే దానికి కావాల్సిన తమ్నెల్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యూవర్ అనేది ఏది చూసి క్లిక్ చేస్తారు మన వీడియో అనేది? తమ్నెల్ చూసే కదా. తమ్నెల్ డల్గా ఉంటే మనం ఎంత మంచి ఎస్ఈఓ ప్రాసెస్ చేసినా సరే మన వీడియో రికమెండ్ చేస్తుంది ఆటోమేటిక్గా. రికమెండ్ చేసిన తర్వాత క్లిక్ చేసి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్నెల్ బాగుండాలి కదా. కనుక హై కాంట్రాస్ట్ ఉన్న హై ర్యాంక్ అంటే హై కాంట్రాస్ట్ కలర్తో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సీటియర్ ఎక్కువ ఉండే తమ్నెల్ని ఎడిటింగ్ చేసుకొని అప్పుడు మీ వీడియోలో అప్లోడ్ చేయండి. అట్లా అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎట్లా తమ్నెల్ హై సీటియర్ ఉన్న తమ్నెల్ ఎట్లా ఎడిట్ చేయాలో చెప్పండి. నేను డెడికేట్ వీడియో చేసి తీసుకురమ్మంటే తీసుకొస్తా. కింద కామెంట్ సెక్షన్లో తమ్నెల్ అనుకుని కామెంట్ చేయండి. డెఫినెట్గా ఒక మంచి వీడియో ఎట్లా మొబైల్లోనే మనం ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి అంటే అది క్లియర్గా మీ ముందుకు తీసుకొస్తా. సో ఫోర్త్ వచ్చేసి డిస్క్రిప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీ వీడియోలోని ఎప్పుడైనా సరే మీ వీడియోకి రిలేటెడ్గా ఉన్న ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేస్తుంది, ఒక 2 or 3 లైన్స్ అనేది మెన్షన్ చేయండి. అట్లా మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్కి కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. పలానా టాపిక్ పైన ఈ వీడియో చేశారు కనుక ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తా అనుకుని ఇట్లా క్లియర్గా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక 2 లైన్స్ అనేది మీ వీడియో గురించి రాయండి. దాని తర్వాత సహజంగా మెయిన్ కీవర్డ్స్ అనేది ఇట్లా ఎంటర్ చేయండి, సరిపోతుంది. దాని ఇక్కడ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది ఎందుకంటే దాని ఛార్జింగ్ అయిపోయింది. దాని పని అయిపోయినట్టే జస్ట్ ఈ లైట్తోని మీరు ఈ వీడియోని చివరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా కనుక డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక 2 or 3 లైన్స్ అనేది మన వీడియో గురించి రాసి ఆ తర్వాత కీవర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అట్లా ఎప్పుడైతే మీరు ప్రొవైడ్ చేస్తారో ఆటోమేటిక్గా మంచి వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది కదా మన వీడియో అనేది. వాళ్ళు సెర్చ్ చేసి కీవర్డ్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటే ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది. దెన్ ఫిఫ్త్ వచ్చేసి ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేసేటప్పుడు మినిమం ఒక 10 కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. అది కూడా డిస్క్రిప్షన్లో అండ్ ట్యాగ్స్లో ప్రొవైడ్ చేయకూడదు. ఓన్లీ ట్యాగ్స్లోనే ప్రొవైడ్ చేయండి. అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ట్యాగ్స్ ఒకటి పెడితే మనకు వ్యూస్ వచ్చేస్తాయి అనేసి ఇట్లా అనుకుంటారు. ఎప్పుడు అలా అనుకోండి. ట్యాగ్స్ ఒకటి పెట్టిన తర్వాత వ్యూస్ వచ్చేస్తాయంటే అది రాంగ్ థింగ్. ఎందుకంటే ట్యాగ్స్ వల్ల రాదు, దానికి సిగ్నల్ పంపించే ఛాన్స్ దొరుకుతుంది అనమాట ట్యాగ్స్ వల్ల. అంతే ట్యాగ్స్ అనేది ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇంకా దేనికి అది ఉపయోగపడదు. మన వీడియో అనేది సెర్చ్ చేసిన తర్వాత ఆ ట్యాగ్స్ అనేది ఓకే ఈ వీడియో అప్లోడ్ చేశారు ఒకసారి చూడండి అనుకుని ట్రాఫిక్ సోర్స్ సిగ్నల్ పంపించడానికి యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్గా అది హెల్ప్ అవుతుంది. సో 6 వచ్చేసి ప్లేలిస్ట్. అసలు ఈ ప్లేలిస్ట్ ఎందుకంటే మనం ప్లేలిస్ట్ అనేది ఎప్పుడైతే మెయింటెనెన్స్ చేస్తామో ఆటోమేటిక్గా వచ్చిన వ్యూవర్స్ అనేది మన వీడియో పైన స్టెబిలిటీగా ఉంటారు. దెన్ ఒక వీడియోని ప్లే చేసి ఎండ్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన వీడియోనే ప్లే అవుతుంది, వేరే వాళ్ళ వీడియో అవ్వకుండా. అట్లా చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ పైన వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే దానికి వెళ్ళరు. ప్రాపర్గా అన్ని వీడియో ఇట్లా చూస్తూనే ఉంటారు. ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళకి. వీటి పక్క వ్యూస్ వస్తాయి, అటు పక్క సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. వీడియో చూస్తున్న కొలది సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుని ఆటోమేటిక్గా ఫీల్ వచ్చేస్తుంది అనమాట. 7th వచ్చేసి ఎండ్ స్క్రీన్. ఐ కార్డ్ అండ్ ఎండ్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో అనేది అప్లోడ్ చేసే ముందు ఎండ్ స్క్రీన్లో వీడియో అనేది యూజ్ చేయండి. ఎందుకంటే ఆ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత నెక్స్ట్ ఎండ్ స్క్రీన్లో కూడా మీ వీడియో డిస్ప్లే అవుతుంది. వెంటనే థంబ్నెయిల్ బాగుంటే టైటిల్ ఐ క్యాచ్గా ఉందనుకో, వాళ్ళ కళ్ళకి కనిపించింది అనుకోండి అట్రాక్ట్గా, వెంటనే క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల కూడా మీకు వ్యూస్ వస్తాయి. సో 8 వచ్చేసి ఫస్ట్ 24 hours. వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత మీ సోషల్ మీడియాస్లోని షేర్ చేయండి. బట్ స్పామ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మీ స్టేటస్ పెడుతుంటారు కదా, ఇట్లా మీ కావాలని ఇట్లా షేర్ చేశారు అనుకోకుండా ఈ యూట్యూబ్ అనేది అట్లా అర్థం చేసుకునే విధంగా చేసుకోకుండా మా వీడియో అనేది షేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొన్నిట్లు మాత్రమే షేర్ చేయండి. అది కూడా రెగ్యులర్గా మీ ఏదైతే ఆడియన్స్ యాక్టివ్లో ఉంటారో వాళ్ళకే షేర్ చేయండి. వాళ్ళు ప్రాపర్ వీడియో అనేది ఎండ్ వరకు చూసేలా, అట్లా ఎండ్ వరకు చూస్తారంటే వాళ్ళకి షేర్ చేయండి, లేదంటే షేర్ చేయొద్దు. దానివల్ల కూడా మీకు వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ మందికి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. సో స్టెప్ నెంబర్ 9 అనలిటిక్స్. ఎప్పుడైనా సరే మన వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత 3 hours తర్వాత అనలిటిక్స్ అనేది చెక్ చేయాలి. దాని తర్వాత 24 hours తర్వాత ఇంకా చెక్ చేసి అప్పుడు వచ్చిన వ్యూవర్స్ అనేది ఎక్కడ వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు లేదంటే స్కిప్ చేసి ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అవన్నీ మొత్తం చెక్ చేసి అప్పుడు మీరు ఆ స్కిప్ చేసిన దగ్గర నుంచి ఇంప్రూవ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు కావాల్సిన వ్యూస్ అనేది దాని తర్వాత అట్లా వస్తూనే ఉంటాయి అనమాట. కనుక అనలిటిక్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మనలో వీడియోస్ అన్ని ఇంప్రూవ్ చేసుకొని అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఎస్ఈఓ ప్రాసెస్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎస్ఈఓ అనుకుని కామెంట్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేస్తే రాస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే రాస్తున్నా. సో మరొక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.